మీరు టెక్నీషియన్గా వర్క్ చేసినప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడం దానికి నేపథ్యం అయినా ఉండిందా? డిడ్ యూ హ్యావ్ అ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్ట్? నో, అదర్ దెన్ మై కెరియర్. అంతకు ముందరే నా కెరియర్ 20 years ఉండింది. అండ్ చాలా వరకు నా కాస్ట్యూమ్స్ ఎప్పుడు నేనే చేసుకునేదాన్ని. బట్ ఎప్పుడు నా ఫోకస్ బర్డ్స్ ఐ వ్యూలో ఉండేదన్నమాట. ఒక ఆర్టిస్ట్గా నేనేం క్యారెక్టర్ చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, నా డైలాగ్ ఇలా ఉంటే వీళ్ళ డైలాగ్ ఎలా రావాలి, ఆ తర్వాత ఆ లైట్స్ ఏంటి, ఇదేంటి అదేంటి. సో ఒక స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క ఫీల్డ్లోనూ ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది. సైలెంట్గా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ అవకాశం వచ్చినప్పుడు ఇట్ టుక్ మీ నాట్ ఈవెన్ 1 second, ఎస్ ఐ విల్ డూ ఇట్. ఐ నో ఐ కెన్ డూ ఇట్. ఐ నో ఐ విల్ టీచ్ మై సెల్ఫ్ హౌ టు డూ ఇట్. ఐ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్. దానికి అవార్డు కూడా అందుకున్నారు మీరు. యా, విచ్ ఇస్ అమేజింగ్ కదా. అంటే దట్ అవార్డ్ బిలాంగ్స్ టు మై చీఫ్ రమణ అని చెప్పి. నేను ఇండస్ట్రీలో యాక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఐ థింక్ మేబీ 2వ సినిమా ఏదో ఆ టైంలో నా దగ్గర జాయిన్ అయ్యాడు అనమాట యాజ్ మై కాస్ట్యూమ్ అసిస్టెంట్. నాకన్నా హార్డ్లీ జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఓల్డర్ దెన్ మీ, అంతే. అప్పటి నుంచి జర్నీ ఇస్ విత్ మీ. ఆ తర్వాత నేను కొంచెం యాక్టింగ్ తక్కువ చేస్తున్నానని చెప్పేటప్పటికి తను ఇంకెవరి దగ్గర నేను పర్సనల్ చేయనమ్మా అని చెప్పి వెళ్ళి కంపెనీ చేసి చీఫ్ అయ్యి చాలా పెద్ద పెద్ద సినిమాలను చేశాడనమాట. నేను దశావతారం చేస్తున్నానని తెలిసిన తర్వాత రమణ కోసం వెతకడం మొదలుపెట్టా. ఆల్మోస్ట్ ఇంకా వర్క్ మొదలుపెట్టే టైం వస్తూ ఉండింది, రమణ ఎక్కడ దొరకలే. అడగడం వల్ల మేము వస్తాం లేదు రమణ కోసం వెయిట్ చేస్తా అంటే సడన్గా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ తలుపు తీసేటప్పటికి రమణ నిలబడ్డాడు. ఏంటంటే నా కోసం వెతుకుతున్నారట్టు కదా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు అగైన్ హీస్ బ్యాక్. సో దాట్ అవార్డ్ కానీ ఎనీ అచీవ్మెంట్ ఈక్వల్లీ ఐ విల్ సే ఇట్ బిలాంగ్స్ టు అస్. రమణ, వాట్ ఈస్ ద బెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఫర్ యూ? అంటే యువర్ ఫిలాసఫీ కాస్ట్యూమ్ డిజైనింగ్లో మీరు ఫాలో అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సింపుల్ ఇస్ గ్రేట్ అంటారు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వేర్ వాట్ సూట్స్ యూ అంటారు. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అంటారా లేకపోతే పర్సనల్ అంటారా? ఇన్ జనరల్ అసలు ఎవరికి ఇది వేరు అది వేరు. అది వేరే, కంప్లీట్గా డిఫరెంట్. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అయితే మీకు ఒకే ఒక గోల్ ఏంటంటే డైరెక్టర్ ఊహించుకున్న ఆ క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసి కెమెరా ముందర నిలబెట్టాలి, స్క్రీన్ మీద చూపించాలి. అది తప్ప ఇంకేం లేదు. ఆ క్యారెక్టర్ షుడ్ బి టాల్, స్లిమ్, దిస్ దట్ అంటే యూ క్రియేట్ దట్ లుక్. ఇట్ షుడ్ బి లైక్ దిస్ అంటే యూ క్రియేట్ దట్ లుక్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓ రిచ్ క్యారెక్టరా పూర్ క్యారెక్టరా కాదు. ఎలాంటి క్యారెక్టర్, లేజీ క్యారెక్టరా, చాలా హైపర్ క్యారెక్టరా, ఓసిడి క్యారెక్టరా, గ్లామర్ క్యారెక్టరా, లేకపోతే డిప్రెస్డ్ క్యారెక్టరా, అన్నీ తీసుకురావాలి దాంట్లో. సో ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి సృష్టించి స్క్రీన్ మీద చూపించేది మన బాధ్యత. రియల్ లైఫ్ అని మీరు అంటారా, చాలామందికి చాలా పట్టింపులు ఉంటాయి. వాట్ ఈజ్ ఇన్ ఫ్యాషనే నేను వేసుకుంటాను అనుకుంటారు. వాళ్ళని చూసి కొంచెం అయ్యో పాపం అనిపిస్తుంది నాకు. మనమే ఫ్యాషన్ అనాలి. అలా కాదు, ఫ్యాషన్ అది ఏంటండి, వస్తుంది బిజినెస్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఫ్యాషన్ అనే ఒక లేబులింగ్ కింద చాలా కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అవన్నీ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ లాట్ ఆఫ్ బ్యూటీ అండ్ ఆర్ట్ ఇన్ ఫ్యాషన్, హై ఫ్యాషన్, క్రియేటివిటీ. బట్ దానికి మనం ఒక స్లేవ్ అయిపోవడం అనేది నిజంగా నాకు చాలా అనిపిస్తుంది. సో ఒక లేబుల్ వేసుకుంటేనే, ఆ పలానా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటేనే, దానికి ఇన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటేనే యు ఆర్ వర్త్ వైల్ పర్సన్ అంటే నాకు చాలా చాలా అనిపిస్తుంది. మీరు యూ డోంట్ ఫాలో ఎనీ ఆఫ్ దట్? హ్యాపీ, ఐ నో పేషెన్స్ ఫర్ ఆల్ దట్. పేషెన్స్, ఐ అప్రిషియేట్, సో బ్యూటిఫుల్, వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ఆర్ట్, అంతే. అండ్ ఐ థింక్ పర్సనల్ ఫ్యాషన్ అనేది ఫస్ట్ కంఫర్ట్ ఉండాలండి. ఆ తర్వాత ఒకేషన్కి అప్రోప్రియేట్గా ఉండాలి. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఒక పని మీద వెళ్తున్నాం, ఒక పర్టికులర్ విధంగా మనం ప్రెజెంట్ చేసుకోవాలంటే దాని తగ్గట్టు మనం డ్రెస్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా డ్రెస్లు వేసుకుని ఒక చోటుకి వెళ్ళి అదేంటి నన్ను అలా ట్రీట్ చేశారంటే దట్ డజంట్ మేక్ సెన్స్. సో హౌ యూ ఎక్స్పెక్ట్ యూ హ్యావ్ టు ప్రెజెంట్. సో బేసికలీ we show ourselves through our clothes, the way we carry ourselves, of course. Absolutely. ఎందుకంటే మీకు ఇష్టమో లేదో అవతల వాళ్ళు మనం చూసేటప్పుడు చూసిన ఆ ఇమేజ్ వల్ల మనల్ని ఒక జడ్జ్మెంట్ చేస్తారు, ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడంలో ఉంటుంది. బట్ ఫస్ట్ రూల్ ఇస్ కంఫర్ట్.
మీలో అంటే మీరు చాలా గ్రేస్ఫుల్గా చాలా సీమ్లెస్గా క్యారీ చేస్తారు, అంటే వెదర్ ఇట్స్ పొలిటికల్ సినిమా, తెరపై ఎంత ముచ్చటగా ఉన్నారో అన్ని మంచి సెకనములే. అసలు మీ డైలాగులు, మీ చీరలు భలే ఉన్నాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఐమ్ బ్యాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఐ ఓ ఇట్ టు స్వప్న. స్వప్న దత్ గారు ఒకరోజు ఫోన్ వచ్చిందనమాట, ఎవరో నంబర్ తెలియలేదు, ఎత్తాను. లేదండి నా పేరు స్వప్న అండి, నేను ఇలాగా సినిమా తీస్తున్నా అండి, ఇది వింటారండి. దెన్ ఐ సెడ్ ఓకే నో ప్రాబ్లం, ఎవరు ఏంటని. దెన్ వెన్ షీ సెడ్ నాన్నగారు అశ్వదత్ గారు తెలియని వాళ్ళు, ఎస్పెషలీ ఐ నో హెమ్. ఐ సెడ్ యా ఆఫ్ కోర్స్. అండ్ దెన్ షీ సెడ్ వింటారా ఒకసారి క్యారెక్టర్ అంటే, ఆఫ్ కోర్స్. ఐ హర్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ ఐ లవ్ దిస్. దట్ వాజ్ నందిని. అసలు ఆ ఫ్యామిలీలో ఈవిడ క్యారెక్టరే, మీ క్యారెక్టరే చాలా చాలా అంటే ఒక మూల స్తంభం అంటారు కదా ఫ్యామిలీస్లో. ఒక క్యారెక్టర్ విల్ బాండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ టుగెదర్. అలా ఉంది మీ పాత్ర. చాలా ఫ్రెష్గా ఉండింది మిమ్మల్ని చూడడం. బట్ ఇంకా చూడాలనిపిస్తుంది గౌతమ్ గారు. ఏం చేయాలి? మిమ్మల్ని తెర మీద ఇంకా చూడాలనిపిస్తుంది ఇన్ పవర్ఫుల్ రోల్స్. రెడీ టు వర్క్. యాక్చువల్లీ ఇప్పుడే నేను అసలు ఫ్రీ బర్డ్గా ఉన్నాను అనమాట. బాధ్యతలన్నీ తీరిపోయి సుబ్బలక్ష్మి ఈజ్ ఆన్ హర్ ఓన్ ట్రాక్. సో ఐఎమ్ రెడీ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ క్లియర్ మైండ్. అంత ముద్దుగా ఎలా పెట్టారు సుబ్బలక్ష్మి అని పేరు? అంటే మీకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇష్టమా లేక? ఆవిడ ఆఫ్ కోర్స్ ఇష్టం నాకు, బట్ అలాగా ఆ పట్టింపుతో పెట్టలేదు. అన్ని పేర్లు అలా వింటూ ఉన్నప్పుడు సడన్గా పేరు చెవిలో పడిన వెంటనే సెట్ దట్స్ ఇట్, సుబ్బలక్ష్మి ఇస్ నేమ్, దట్స్ ఇట్. సెట్ అయిపోయింది తనకి. చాలా మోడర్న్ థాట్స్ బట్ ట్రెడిషనలీ రూటెడ్ మీ ఆలోచనలు. చాలా పద్ధతిగా మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకున్నారు ఈ ఐ థింక్ ఇన్ ద లాస్ట్ 40 years. ఆన్గోయింగ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. బట్ దట్ ఈస్ ఆన్గోయింగ్ జర్నీ ఉంది చూడండి, మనలో మనతో మనకి. ఇజంట్ దట్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్? అవును, అంతే కదండి. ఐ థింక్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ అ కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఇంకొకరి కోసం మనం వెయిట్ చేయడం, లేకపోతే మన హ్యాపీనెస్, మన సెన్స్ ఆఫ్ వండర్ కోసం ఇంకొకరి మనం బాధ్యతలు కట్టడం అనేది, ఫస్ట్ ఇట్స్ నాట్ ఫేర్, సెకండ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. నాట్ ప్రాక్టికల్ అండి. ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు. అవును, మనకి హ్యాపీనెస్ కావాలంటే ఇంకొకరు కూడా నాకు హ్యాపీనెస్ కావాలని వాళ్ళు వెతుక్కుంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ నాకు అదే అనిపిస్తుంది, ఎవరైనా అంటే ప్రేమ చూపించట్లేదని బాధపడే వాళ్ళకి ఇన్కెపాసిటీ ఈజ్ వన్ బిగ్ థింగ్. వీ డోంట్ ఫ్యాక్టర్ ఇన్ దట్ అట్ ఆల్. అవతల వాళ్ళకి దే మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు లవ్. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకున్న అంతే, అసలు అవన్నీ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్రేమ చూపించే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సీక్రెట్. అవును, యూ రేడియేట్ హౌ యు ఆర్ అన్నమాట. కరెక్ట్. మనం ఎలా, మన పట్ల మనం ఎలా ఉంటే, మనం ఎలా ఏ స్థితిలో ఉంటే అదే ఫ్రీక్వెన్సీ వాళ్ళు మన జీవితంలో ప్రత్యక్షం అవుతారు. 100%. దాంట్లో ఇంకొన్ని చిక్కులు ఉన్నాయి, అది వేరే విషయం. ఎందుకంటే చాలా స్టడీగా, చాలా కామ్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్న వాళ్ళకి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వీళ్ళేమో ఐ కాంట్ డూ దిస్, నా వల్ల కాదు, నువ్వు నేను సెటరేట్ చేసుకునిరా అన్న ఒక చెప్పే మనసు ఉండదు. అయ్యో పాపం అనుకుంటారు. అలా అని చెప్పి ఇప్పుడు టాక్సిక్ ఫ్రెండ్షిప్లు, టాక్సిక్ రిలేషన్షిప్ అలా చేరుకుంటాయి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. పూర్వం లేవండి ఇవన్నీ, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం ఇవన్నీ. లేదండి, ఎప్పుడు ఉండేవి. ఇప్పుడు వాటికంటూ ఒక ట్యాగ్ వేసి ఒక పేరు పెట్టి పదాలన్నీ వాడడం వల్ల అందరికి ఇప్పుడు తెలుస్తుంది. అవును, రిలేషన్షిప్స్ హావ్ ఆల్వేస్ బిన్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్. మనం ఎన్ని కథలు మనం వినలేదు, చిన్నప్పటి నుంచి వింటలేదు మనం. అది అంటే అది నార్మ్. అప్పుడు ఆ టాక్సిక్ అనేది మనకి ఆ పదం తెలియదు మనకి. అండ్ యూ సెడ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్. అది నార్మ్ అప్పుడు అని అన్నాను మీరు చూడండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజెడీ అండి. బయట చెప్పుకోవడానికి దిక్కు లేక, చెప్పుకోవడం చేతకాక, అసలు ఇది జరుగుతున్నది తప్పు అని గుర్తించి బయట ఐ నీడ్ హెల్ప్ అని అడగడం తెలియని వాళ్ళ ఆ పరిస్థితి ఉంది చూడండి. హారబుల్ టైం. ఆడ మొగాని కాదు, అందరూ అనుభవించారు. కరెక్ట్. సో అట్లీస్ట్ నౌ వీ నో, వీ హ్యావ్ ద వర్డ్స్, వీ హ్యావ్ కౌన్సిలర్స్, వీ హ్యావ్ పీపుల్, వీ హ్యావ్ సోషల్ మీడియా. అవును, ట్రూ. And we have conversations like this openly, first of all. So Gautam garu, next మీ ప్రయాణం ఎటువైపు? So many possibilities in front of me. మళ్ళీ in front of camera, I'm ready. I'm actually
ఈగలీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయొచ్చు. ఎటువంటి ఇప్పుడు పట్టింపులు లేవు. అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎంతైనా ఒక ఫార్మాట్లోనే మనం చేయగలుగుతాం. అప్పుడైనా ఇప్పటికైనా అదే సేమ్ పొజిషన్. బట్ నౌ వైడ్ వెరైటీ ఆఫ్ రోల్స్ అండ్ ఇన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. ఇప్పుడు ఓటీటీ కుమారి శ్రీమతి. ఓ ఎస్. ఓటీటీలో ఎంత స్కోప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బిహైండ్ కెమెరా. ఆ తర్వాత యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్, యాజ్ అ ఫోటోగ్రాఫర్, యాజ్ సో మచ్ టు ట్రావెల్. అసలు ప్రపంచాన్ని నిజంగా ఇప్పుడు చూడడం మొదలు పెట్టచ్చు అనిపిస్తుంది నాకు. అవును, ఆ లైఫ్ అండ్ లైవ్లీనెస్ కనిపిస్తుంది. బట్ ఈ బిజీ ప్రపంచంలో ఇంత పొల్యూషన్ మధ్య మీ స్కిన్ అంత అందంగా ఎలా ఉంది? అడుగుంటారు, 100 మంది అడుగుంటారు ఈ ప్రశ్న. ఐ డోంట్ నో. డూ టేక్ ఎనీ కేర్? అంటే అందరూ ఉత్త కొబ్బరి నూనె రాసుకో అంటారు, సీసాలు కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఎక్కువ కొబ్బరి నూనె ఎక్కువ రాసుకోకండి, పోర్స్ క్లాగ్ అయిపోతాయి. కొబ్బరి నూనె చెక్కులో ఆడించిన కొబ్బరి నూనె వాడండి, అది మంచిదే. హెయిర్కి రాసుకోండి. స్కిన్కి రాసుకున్నారంటే రాసుకుని స్నానం చేసేయండి, పెట్టుకుని తిరగండి. మన వెదర్కి మంచిది కాదు. అదే అంటే కొబ్బరి నూనె ఎగ్జాంపుల్గా చెప్పా. లేదు, చాలా మంది చెప్తున్నారు. యువర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. జస్ట్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు. బట్ బేసిక్లీ అండి, ప్రాక్టికల్గా మీరు అడుగుతున్నారంటే టేక్ అ లాట్ ఆఫ్ వాటర్, డ్రింక్ వాటర్, అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్. మన వెదర్కి చాలా ఇంపార్టెంట్, హైడ్రేట్ చేస్తూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు న్యాచురల్ వాటర్ తాగడం మంచిది ఈ బాటిల్డ్ వాటర్ కన్నా. అండ్ ఫస్ట్ థింగ్ అబౌట్ హెల్త్ ఇస్, మీరు ఏ ఫుడ్ పదార్థం మీరు తీసుకున్నా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటని ఒకసారి చూడండి. కెమికల్స్ మినిమల్గా ఉండాలి, షుగర్స్ తక్కువగా ఉండాలి, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండాలి. అండ్ మీరు చదవలేని ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయంటే, మీరు నోట్లో తిరిగే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయంటే పక్కన పెట్టేయండి. గ్జాంతమ్, గువార్ గమ్, అంతకన్నా ఇంకా ఉన్నాయి. హైడ్రాక్సీ, పాలీ, సంథింగ్ చాలా ఉంటాయి. వద్దండి మనకి. అదే మన శరీరం ఆర్గానిక్ మనం మాట్లాడగలిగే, చెప్పగలిగే, గుర్తించగలిగే పదార్థాలు తిందాం, హ్యాపీగా ఉందాం. అంతేగా? అంతే. ఈ పొట్లాలు తెచ్చుకుని అది చేస్తాను. వంట చేస్తారా? ఓకే. పెద్దగా ఐ డోంట్ కుక్, బట్ ఐ నో హౌ టు కుక్. యు నో హౌ టు కుక్. సో వెజిటేరియనిజం ఆర్ ఆల్ ఎనీ డైట్ దట్ సూట్స్? ఐ ప్రిఫర్ వెజిటేరియనిజం. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళని నేను జడ్జ్ చేస్తున్నానని కాదు, బట్ I prefer vegetarian. Vegetarian is more easy for the body to process. Not only that, I think it's a kinder way to live. And final question, Gautam garu, meeku ante any spiritual philosophy that leads you life lo ivanni meeru self telusukuni okkoka chota meer pick up cheskuntunna vachina learning a leka evaraina guru ప్రభావంతో కానీ ధ్యానం? I'm still searching for my guru. ఈ జన్మలో నాకు నా గురు దొరుకుతారా లేదు నాకు తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. వివరం తెలియని ఏజ్ నుంచి కూడా, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా I was 30+. అప్పుడు కూడా నాకు వివరం తెలియని ఏజే అంటాను నేను, ఎందుకంటే స్టిల్ సో షెల్టర్డ్. అప్పుడు కూడా ఏం జరిగినా కూడా ఇది ఎందుకు జరిగింది అనేది అడిగేదాన్ని. అంటే దేవుడా నాకెందుకు ఈ బాధ, ఎందుకు ఇది చేస్తున్నావు అనేది కాదు, అసలు నాకు ఎందుకు ఇది జరిగింది, దీనివల్ల నేనేం నేర్చుకోవాలి, దీనివల్ల నాకేం దొరుకుతుంది, హౌ ఇస్ మై లైఫ్ డిఫరెంట్ ఆఫ్టర్ దిస్, ఇలాగ అడిగేదాన్ని నేను. ఇప్పుడు దాకా అడుగుతూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటంటే ఒక సెల్ఫ్ అవేర్నెస్ హ్యాబిట్ అయిపోయిందనమాట. నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం, నా గురించి నేను అవేర్గా ఉండడం, నేను చేస్తుంది కరెక్టా, లేకపోతే ఒక సిచ్యువేషన్లో నేను మళ్ళీ నేను హర్ట్ అవుతున్నానంటే ఎందుకు, అవతల వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళు చేస్తారు, దట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ చేతుల్లో ఉంది. చెయ్యొద్దు అని మనం చెప్పగలుగుతాం, ఆపడం, అర్థం చేసుకుని ఆపడం వాళ్ళ చేతిలో ఉంది, బట్ దానివల్ల మా ఇంపాక్ట్ అవ్వడం మన చేతుల్లో ఉంది. నేను చెప్పేది కొంచెం డీప్గా అనిపించవచ్చు, బట్ దయచేసి కొంచెం వినండి. ఎందుకంటే చాలా యూత్లో జరుగుతున్న చాలా రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్కి, ప్రాబ్లమ్స్కి, మిస్అండర్స్టాండింగ్స్కి చాలా రూట్ కారణం అది. అవతల వాళ్ళు చెప్పేది మనం ఎలా తీసుకుంటున్నాం అనేది అదొకటే కాదు. ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పేయడం, ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఐ హ్యావ్ టు గెట్ లవ్ బ్యాక్ అని ఒక ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. అది నాట్ పాసిబుల్. నాట్ మేబీ పాసిబుల్. ఇద్దరు ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు,
అప్పుడు ఎవరు ఎవరిని హర్ట్ చేయకూడదు. అదే ఎప్పుడు 24/7 అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. అంతా రెడ్ రోజెస్, చాక్లెట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగండి సాధ్యం అవుతుంది? సో మనుషులు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, పైగా అంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, సిబ్లింగ్స్ అయినా, పేరెంట్ చైల్డ్ అయినా, రొమాంటిక్ అయినా, ప్రొఫెషనల్ అయినా, అంత క్లోజ్గా ఇన్వెస్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మనుషులు, నేను హ్యూమన్ బీయింగ్ అనేది మైండ్లో మనం గుర్తుంచుకోవాలి. సో వీ హ్యావ్ టు గివ్ ఈచ్ అదర్ స్పేస్. అది చాలా ఇంపార్టెంట్. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఆ గ్రౌండింగ్ తోటి అడుగు పెట్టాలి. అది నా హ్యాపీనెస్కి నేనే రెస్పాన్సిబుల్ అండి అని అని నాలో నేను హ్యాపీగా ఉన్నానంటే ఏదో ఒక టైంలో నీలో నువ్వు హ్యాపీగా ఉంటావు. బట్ ఇద్దరు కలిసినప్పుడు హౌ టు రిలేట్ అని వస్తుంది. అంటే హౌ టు రిలేట్ అని మీరు తడుగుకుంటున్నారంటే అసలు మీరు కలిసి ఉండకూడదు. అదే సూపర్. అంతే అంతే, అదే పెద్ద వార్నింగ్ సైన్. అదే వద్దు, మూవ్ ఆన్. అంతే, బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది చాలా మొత్తం ఇంటర్వ్యూలో ఈ బిట్ అందరూ మళ్ళీ మళ్ళీ వేసి చూసుకుంటారు. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం అసలు దిక్కుమాలి రిలేషన్షిప్స్ అండి. ఏమిటి ఎక్కడ చూసినా. ఎందుకండి అది మళ్ళీ అంటాను, సోషల్ మీడియా అన్నాను కదా, నీతో పాటు ఇప్పుడు నువ్వు ఆడపిల్లవైతే నీతో పాటు ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే, నీ లైఫ్ పార్ట్నర్ ఇలా లేకపోతే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనేది ఒకటి. లేకపోతే మగపిల్లల దగ్గర ఇలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ నీకు లేకపోతే యు ఆర్ నాట్ కూల్ అన్న ఒక దిక్కుమాలిన ఎక్స్పెక్టేషన్. ఎవడండి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తాడు? ఎవడో ఎక్కడో అసలు ఎవడో తెలియని కూడా ఒక సోషల్ మీడియా సమ్ అకౌంట్ సమ్వన్ విల్ స్టార్ట్ సంథింగ్, అదే కరెక్ట్ అని చెప్పి అదే ఒక పెద్ద స్టాండర్డ్ అని అనుకుని వీళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళు టార్చర్ చేసుకుంటున్నారు. మీ ట్రూత్ మీది, అండ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోండి, మీకు మీరు ఆనెస్ట్గా ఉండండి, మీలో మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. ఐ కెన్ గ్యారంటీ దట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది ఒక వెరీ మోస్ట్ ఎంపవరింగ్ టూల్ ఇది. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య, పిల్లలు అంటే సుబ్బలక్ష్మి అని నాకు పిల్లలు ఈ మధ్య నా చుట్టూ సొసైటీలో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద, ఇలాగుండాలి, లుక్స్లో ఎలాగుండాలి, బిహేవియర్ ఎలాగుండాలి, ఇన్ని మార్కులు రావాలి, ఇంత సక్సెస్ కావాలి, ఇలాంటి కార్ డ్రైవ్. లెట్ దెమ్ బీ. అసలు హై స్కూల్ దాటొచ్చే పిల్లలకే నాకు గుండె బద్దలైపోతుంది చూస్తున్నప్పుడు. 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ దాటి వస్తున్నారంటే ఎంత నలిగిపోయి, ఇంకా ది జస్ట్ షాటర్డ్ చిల్డ్రన్. ఎవ్రీ స్టేజ్ మనం ఎక్కడ నర్సరీలో టెస్ట్ పెట్టి, అడ్మిషన్ టెస్ట్ పెట్టి, ఫస్ట్ స్టాండర్డ్లో మనం ఎగ్జామ్ పెడుతున్నాము, అక్కడి నుంచి వై టెలింగ్ చిల్డ్రన్ ఈ మార్క్ తీసుకురాకపోతే యు ఆర్ నాట్ వర్త్ ఇట్, యు ఆర్ అ లూజర్ అని. ఆర్ వి నాట్ డూయింగ్ దట్? నితిన్ రుద్దేస్తున్నాం అంతే. బికాజ్ పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ మీరు ఇస్తే లాస్ట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. అవును, అయితే వాళ్ళతో పిల్లలు కదా, వాళ్ళు విన్నర్స్ కదా, వాళ్ళకి హక్కు లేదా, వాళ్ళకో టాలెంట్ లేదా, వాళ్ళకో గ్రేట్నెస్ లేదా, స్పెషల్ లేదా? కరెక్ట్. వెరీ రాంగ్ అండి, చాలా పెద్ద క్రైమ్ వీఆర్ కమిటింగ్. కష్టపడి ఎలాగో పిల్లలు దాటుకొచ్చేస్తున్నారు ఇన్స్పైట్ ఆఫ్ అడల్ట్స్. అవును, పెద్దవాళ్ళ వల్ల రావట్లేదు, పిల్లలు వాళ్ళ ఓన్ కెపాసిటీ వల్ల దాటుకొచ్చి 12వ క్లాస్లో ఎగ్జామ్ రాసి స్కూల్ నుంచి బయటపడుతున్నారు. నెక్స్ట్ కాలేజ్, ఆ తర్వాత ఉద్యోగం అంటారు, ఆ తర్వాత ప్రమోషన్ అంటారు, ఆ తర్వాత ఫారెన్ ట్రిప్ అంటారు. అమ్మా ఒక అంతే లేదు. సో దయచేసి యంగ్స్టర్స్ షుడ్ ఫైండ్ దేర్ ఓన్ సెంటరింగ్, ఫైండ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యువర్ ఓన్ డ్రీమ్, యువర్ ఓన్ గోల్, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ లివ్ యువర్ లైఫ్. సో బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ చాలామందికి దే విల్ డెఫినెట్లీ రీవిజిట్ దేర్ ఓన్ సిచ్యువేషన్స్ మీరు చెప్పడం. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో, బికాజ్ ఎవ్రీ లైఫ్ ఇస్ సో వాల్యుబుల్ అండి, ఎవ్రీ డ్రీమ్ ఇస్ సో వాల్యుబుల్. మిమ్మల్ని మీకు ఇష్టమైన పాత్రల్లో, మాకు ఇష్టమైన పాత్రల్లో కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి ఇన్ న్యూ అండ్ న్యూవర్ ఏంటి చెప్పాలి క్యారెక్టర్స్, రోల్స్ అండ్ అవతార్స్ ఆల్సో ఇన్ రియల్ లైఫ్. థ్యాంక్ యూ. మేబీ యాజ్ అ పొలిటికల్ లీడర్ మీరు రావాలని కోరుకుంటున్నాం గౌతమి గారు. విషింగ్ యూ అ లైఫ్ ఆఫ్ గ్రేట్ జాయ్, హెల్త్, ఆస్పిరేషన్స్ అండ్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెవల్యూషన్స్. అండ్ బహుశా మీ గురువు మీకు ప్రత్యక్షం అవుతారని కూడా మా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ విషెస్ ఫర్ యూ. అండ్ మై డ్రీమ్ ఫర్ మై సెల్ఫ్ నౌ, ఇప్పుడు మీరు అడిగితే ఏంటంటే
నన్ను నేను ఫుల్గా రియలైజ్ చేసుకోవాలి. అంటే నేను హౌ మచ్ మోర్ కెన్ ఐ డూ, హౌ మచ్ మోర్ కెన్ ఐ అచీవ్, హౌ మచ్ మోర్ కెన్ ఐ సర్వ్. అది పాలిటిక్స్ అనేది ఒక ఫార్మాట్ అండి. ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక సింగిల్ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు మనం ఎంతో చేయగలుగుతాం. సో నా వల్ల వీలైంది నేను మ్యాక్సిమం చేస్తే కళ్ళు మూసే టైంకి నేను పీస్ఫుల్గా ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. దట్ ఈస్ మై ఓన్లీ గోల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సచ్ అ లవ్లీ కైండ్ వర్డ్స్ మీరు చెప్పారు. కానీ ఒక్క కోరిక మాత్రం నాకు ఉంది. చెప్పండి. యా, నేను మీ ఫ్యాన్. అయ్యోయ్యో, మీ పాట వినాలి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అడిగారు ఇప్పుడా? ఓ, ఏం పాట పాడు? నాకు దేవుడి దగ్గర ఒకే ఒక గొడవ పెట్టుకుంటుంటాను రెగ్యులర్గా, చాలా ఏళ్ళగా గొడవ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అన్నీ ఇచ్చావు. ఎస్, డెఫినెట్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఆలోచన, ఇది అది, కెపాసిటీ, వాట్ ఎవర్, యాక్టింగ్, ఇది అవకాశాలు అన్నీ ఇచ్చావు. పాడే గొంతు మాత్రం ఎందుకు ఇవ్వలేదు? మీరు చక్కగా పాడచ్చు ఎప్పుడైనా. నేర్చుకుంటాను, నేర్చుకుని అద్దరు కొట్టేస్తాను ఒక రోజుకి, అంతే. బట్ ఫర్ నౌ యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్. మీకు ఇష్టమైన దేవుడు పాట ఏదైనా? అమ్మవారు. అమ్మవారు పాట పాడినా? క్లాసికల్ ఓకే కదా? ప్లీజ్, ఎనీథింగ్. జయ జయ దుర్గే జితవైరి వర్గే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్రా సర్గే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్రా సర్గే, జయ జయ దుర్గే. సుందరతర చరణారవిందే, సుఖ పరిపాలిత లోక బృందే, సుందరతర చరణారవిందే, సుఖ పరిపాలిత లోక బృందే, నందసునందాది నందసునందాది యోగి వందే, నారాయణ సోదరి పరానందే, నారాయణ సోదరి పరానందే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్రా సర్గే, జయ జయ దుర్గే, జయ జయ దుర్గే, జయ జయ దుర్గే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఘనమైన క్లాసికల్ పాట పాడాను, బట్ నాకు క్లాసికల్ మ్యూజిక్ చాలా ఇష్టం అండి. నేర్చుకుని చిన్నప్పటి నుంచి. ఘనమైంది కాదండి, ఇట్స్ బ్యూటిఫుల్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్, దట్ ఇస్ మై స్పేస్ అనమాట. అది ఎంత గొప్ప కళ అండి. యూఆర్ ట్రూలీ బ్లెస్డ్. సో నాట్ జస్ట్ దట్, ఆ కళను తీసుకుని మీరు దాన్ని నేర్చుకుని, దాన్ని ట్రైన్ చేసి, హోన్ చేసి, ఇంత దాన్ని గర్వించి మీరు ఇంత పెంచుకున్నారు చూడండి. మా అమ్మ నాన్నకి రుణపడి ఉంటానండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ మదర్స్. నో, చాలా మ్యాజిక్ క్రియేట్ చేస్తారు లైఫ్లో. మదర్స్ ఆర్ లైక్ దట్. నన్ను తిట్టి కూర్చోబెట్టేది క్లాస్లో, నేర్చుకో వీణ క్లాస్ తీసుకెళ్ళేవారు అమ్మ నన్ను. మిమ్మల్ని? అమ్మో, ఎంతో కొనుక్కుంటూ వెళ్ళేదాన్ని, ఎంత బాధపడి వెళ్ళేదాన్ని. ఇప్పుడు దాకా ససారిగా అంటే అదే గుర్తొస్తుంది. ఐ నో దాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. పాట క్లాసు, వీణ క్లాసు, డాన్స్ క్లాసు. But thank you so much. Thank you so much. Keep singing always. Thank you so much. More and more. ఇంకొక చిన్న సజెషన్, మీరు ఆ స్టైల్ ఎక్స్ప్లోర్ చేసారో తెలియదు కానీ మీరు జాజ్ మ్యూజిక్ ట్రై చేయండి. మీ టోన్ ఆఫ్ వాయిస్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఐ విల్. జాజ్ అండ్ బ్లూస్ చాలా బాగుంటుంది మీ వాయిస్కి.
డూ ట్రై ఇట్. ఎస్, ఐ విల్. ట్రై చేసినప్పుడు నాకు వినిపించండి. తప్పకుండా వినిపిస్తాను. ఐ విల్ స్టే ఇన్ టచ్ విత్ యువర్ పర్మిషన్. యూ మస్ట్. అండ్ మీరు చెప్పిన చాలా విషయాలు నేను కూడా పర్సనల్గా వంట పట్టించుకున్నాను. మంచి మంచి విషయాలు చెప్పారు ఇవాళ. షుడ్. ఎందుకంటే స్టేజ్లో ఒక డెకేడ్ లేకపోతే స్టేజ్ ఆఫ్ లైఫ్ మనం దాటుకెళ్తున్నప్పుడు అదొక చాలా పెద్ద ఒక క్యాజం లాగా అయిపోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగెళ్ళాలి, ఇక్కడ దాకా మనకు లైఫ్ తెలుసు, మనం తెలుసు, మన సొసైటీ ఎక్స్పెక్టేషన్ మనకు తెలుసు. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ దట్ ఏముంది, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఉంది, ఒక భయం ఉంటుంది. జంప్, డిస్కవర్, హ్యావ్ ఫన్. ఎస్. యా, ఇఫ్ యూ మేక్ అ మిస్టేక్ సో వాట్. యా, ఎగ్జాక్ట్లీ. మనకు తప్ప ఇంకెవరు తెలియదు కదా. అవును. ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, నో మిస్టేక్స్, అంతే. యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. చక్కనైన ఒక ఆలోచించేటట్టు అట్ ద సేమ్ టైం నా బాగా ఎంజాయ్ చేసే మంచి మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకునేటట్టు మీరు అడిగారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.